రేపే బుధవారం రోజున తులసి మొక్కకు ఇది ఒక్కటి కడితే చాలు. గంటలో మీ జీవితం మారిపోయి వద్దన్న కోట్ల కట్టలు వస్తూనే ఉంటాయి. వద్దన్న ధనం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి సమస్యలన్నీ పోతాయి. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కోటి రూపాయలు దొరుకుతాయి. కోటికి లేనివాడు కూడా కోట్లు సంపాదిస్తాడు. మీ ధనద్వారాలు తెరుచుకుంటాయి. అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇలాంటి తులసి చెట్టుకు ఇది ఒక్కటి కట్టినట్లయితే మీ కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. డబ్బు సమస్యల నుండి అయినా సరే బయటపడతారు. తులసి చాలా అద్భుతమైన మొక్క. మనం తులసి మొక్క అంటేనే అతి పవిత్రంగా చూస్తాము. ఎందుకంటే తులసి మొక్క రోజుల్లో 22 ఆక్సిజన్ విడిచిపెడుతుందని మన పరిశోధనల ద్వారా తేలింది. కానీ తులసి మాత్రం రోజులై 22 గంటల పాటు ఆక్సిజన్గా అనగా ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనలు తెలిసింది. వృక్షజాతి మొక్కకు ఇంతటి ప్రత్యేకత లేదు. తులసి ఒక ఔషధ గని. తులసిలో ప్రతి భాగము చికిత్సలో వాడుతున్నారు. తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు దోమలు పాములు రావు. అందుకే మన సాంప్రదాయాల్లో ఇంటి ముందు వెనుక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు మన పెద్దలు. తులసి ఎంత గొప్పది అంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథంలో చెప్పారు. తులసి చెట్టు రోజు రోజు పెరుగుతున్న కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఒక తులసి మొక్కనైనా సరే పెంచుకోవాలి. గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో కూడా తులసి ఆకులను ఉపయోగిస్తారు. దీనికి కారణం ఏమిటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని. అలా గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు కనుక ఇలా రేపు బుధవారం రోజున తులసి చెట్టుకు ఇది ఒక్కటి కడితే చాలు. మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. కాబట్టి తులసి మొక్కకు ఏం కట్టాలో తెలుసుకునే ముందు శ్రీపతి అనే ఒక వ్యక్తి ఇంటికి లక్ష్మీదేవి దరిద్ర దేవత ఇద్దరు ఎలా వచ్చారో తెలిపే కథను విందాం. అనగనగా ఒక ఊర్లో శ్రీపతి అనే వ్యక్తి ఉండేవాడు. శ్రీపతికి భక్తి ఎక్కువగా, ఆశ కూడా ఎక్కువ. ఏదో ఒకరోజు తన అదృష్టం తాను కొని వస్తుందని ఎదురు చూస్తూ ఉండేవాడు. తాను ఇంట్లో చాలా మంది దేవతలు ఫోటోలు ఉండేవి. రోజు వాటిల్లో తనకు గుర్తొచ్చిన వాళ్ళు కళ్ళ పూజలు చేసి హారతి ఇస్తూ ఉండేవారు. శ్రీపతి అలా పూజ చేసినప్పుడల్లా కూడా ఆ దేవుళ్ళకు తప్పకుండా ఇలా చెప్పేవాడు, స్వామి, తల్లి మాత మా ఇంటికి రండి, ఒక్కడినా రాకుండా సపరివార సమేతంగా వచ్చేయండి, అక్కడ ఉండిపోండి, ఇది మీ ఇల్లే అనుకోండి, నన్ను కటాక్షించండి అని సాగేది. అతని స్తోత్రం. ఒకరోజు శ్రీపతి ఒక్కడే ఉన్నాడు. ఇంట్లో బయట వాళ్ళు కురుస్తున్నది. శ్రీపతి పాడ కుర్చీలో కూర్చొని కునికి పాట్లు పడక కుర్చీలో ఉన్నాడు. ఆ సమయంలో ఎవరో తలుపు తట్టినట్లుగా అయింది. శ్రీపతి వెళ్ళి తలుపు తీశాడు. ఎవరో చాలా చక్కని యువతి నిలబడి ఉన్నది. బంగారం రంగులో దగదగ మెరిసిపోతున్నది. ఎన్నడూ కనీ విని ఎరుగని నగలు ధరించి ఉన్నది. ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. శ్రీపతి, రోజు పూజ చేస్తున్నాను కదా, గుర్తుపట్టలేదా అన్నదామె. తిరుపతి నిర్ఘాంతపోయాడు. నేను లక్ష్మీదేవిని అని పలికింది. ఆమె నన్ను తాను పరిచయం చేసుకున్నట్లుగా, సంపదల తల్లి రా, నా ఇంట్లోనే ఉండిపో అని అంతగా ప్రార్థించావు, అందుకనే నేను వచ్చా అన్నది చిరునవ్వుతో. అయ్యో తల్లి, రావమ్మ రా, ఎన్నాళ్లకు కరుణించావు, రా తల్లి కూర్చో అని, ఒకదానివే వచ్చావా అని హడావిడిగా పడ్డాడు. శ్రీపతి సంపద తల్లి మాట్లాడకుండా లోపలికి వచ్చి అటూ ఇటూ చూడటం మొదలుపెట్టింది. శ్రీపతి ఆ తల్లికి మంచినీళ్లు తెచ్చి ఇచ్చే తర్వాత పాలు ఇవ్వాలంటే ఇవ్వాలా అని కంగారు పడటం మొదలుపెట్టాడు.
కొంచెం సేపటికి మళ్ళీ ఎవరో తలుపు తట్టినట్టుగా అయింది. ఈసారి ఎవరు వచ్చారు అని సంబరంగా వెళ్ళి తలుపు తీశాడు. శ్రీపతి ఎవరో బిచ్చగాడు, మాసిపోయి చెరిగిపోయి ఉన్న చీరతో, రేగిపోయిన జుట్టుతో, ముడతలు పడ్డ శరీరంతో చాలా వికారంగా ఉంది. ఆవిడ శ్రీపతితో మీ ఇంట్లోనే ఉండిపోదామని వచ్చాం, రానియ్యు లోపలికి అంటుంది. అప్పుడు శ్రీపతి ఆమెతో, ఎవరు నువ్వు, నిన్ను ఎందుకు పిలిచాను చూసి ఎవరు అనుకున్నావు అని అడ్డుకున్నాడు. అప్పుడు ఆమె శ్రీపతిని పక్కకి నెట్టుతూ, మా చెల్లి వచ్చింది, ఇక్కడికి నువ్వు సకుటుంబంగా రమ్మని చెప్పితే ఇద్దరం బయలుదేరి వచ్చాము. నేను దరిద్ర దేవతను, రానియ్యు నన్ను లోపలికి అన్నది. ఆగు తల్లి ఆగు, నేను లక్ష్మిని ఒక్కదాన్నే రమ్మన్నాను. ఆమె కావాలంటే విష్ణువును వెంటబెట్టుకుని రావచ్చు. నువ్వు మాత్రం నా ఇంట కాలు పెట్టేందుకు వీల్లేదు. ఆమెను అటు నుండి అటే సాగనంపాడు. శ్రీపతి ఆవిడే అటు పోగానే ఇటు లక్ష్మీదేవి కూడా బయలుదేరింది. మా అక్క నేను ఎప్పటికీ కలిసే ఉంటాము. పొట్ట పెట్టుకున్నాం, అయినా నువ్వేంటి అందరినీ తీసుకురమ్మని తీరా తీసుకువచ్చాక ఇలా అవమానిస్తున్నావు అని కోపంగా మాయమైపోయింది కాబట్టి ఎప్పుడు కూడా కష్టాన్ని, సుఖాన్ని రెండిటిని జీవితంలోనికి ఆహ్వానించాలి. మంచిని, చెడుని, అదృష్టాన్ని, దురదృష్టాన్ని రెండిటిని ఎదుర్కోవలసి అప్పుడే కదా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. అయితే రేపు బుధవారం రోజున ఎవరైతే తీవ్రమైన ధన సమస్యలతో, ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా బుధవారం రోజున తులసి చెట్టుకు ఇది కట్టండి చాలు. మీకున్న సమస్యలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. అలాగే ధన ప్రవాహం అనేది పెరుగుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి తులసి మొక్క అంటేనే చాలా పవిత్రమైన మొక్క. ఇలాంటి మొక్కకు బుధవారం రోజున ఈ ఒక్కటి కడితే చాలు, మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. అయితే బుధవారం రోజున ఉదయాన్నే లేచి వాకిలి ఊడ్చి కల్లాపి జల్లుకొని ముగ్గులు పెట్టుకొని, అలాగే గడప మీద కూడా పసుపు కుంకుమలు ముగ్గులు పెట్టుకొని అందంగా అలంకరించుకున్న తర్వాత మీరు తలస్నానం ఆచరించిన తర్వాత మీ పూజా మందిరంలో పూజ పూర్తయిన తర్వాత ఈ పరిహారం అనేది మొదలు పెట్టండి. అయితే ఈ పూజలో మీకు ఏం కావాల్సిందంటే ఒక బిర్యానీ ఆకు తీసుకొని దానిని ఆ బిర్యానీ ఆకు పాలల్లో ముంచండి. ఇలా ముంచిన బిర్యానీ ఆకుని తీయండి. ఇలా తీసిన తర్వాత దానిపై ధన సమస్యలు తొలగిపోవాలి అని రాయండి. ఇలా ధన సమస్యలు తొలగిపోవాలి ఒక్కటి రాసుకుంటే సరిపోతుంది. ఇలా ఏ సమస్యలున్నా తొలగిపోతాయి. కాబట్టి ఇలా ఆకుపై పెన్నుతోటి మాకున్న ధన సమస్యలు తొలగిపోవాలి అని ఇలా రాసిన తర్వాత దానిపై గంధం బొట్లు పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ ఆకుని ఇట్లా చిన్నగా మడవండి. ఇలా మడిచిన తర్వాత ఒక ఎరుపు రంగు దారం కానీ, పసుపు కలర్లో ఉన్న దారం లేదా తెలుపు రంగు దారం, ఈ మూడిట్లో ఏ దారమైనా పర్లేదు. ఆ దారంతో ఆ తులసి చెట్టుకు ఈ ఆకుని కట్టండి. ఇలా కట్టుకుంటూ మీ సంకల్పం చెప్పుకోండి. మీకున్న ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, అలాగే ఆరోగ్య సమస్యలు, అలాగే ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే మాకున్న సమస్యలు అన్ని తొలగిపోవాలని తులసి చెట్టుకు ఇది కట్టండి చాలు. ఇలా ఎవరైతే కడతారో బుధవారం రోజున ఉదయాన్నే కట్టినట్లయితే మీకున్న సమస్యలు తీరిపోతాయి. ఈ ఆకుని మళ్ళీ ఎప్పుడు తీయాలంటే నెక్స్ట్ బుధవారం, అంటే మళ్ళీ వచ్చే బుధవారం రోజున ఈ ఆకుని తీసి పారే నీళ్ళల్లో వెయ్యాలి. ఇలా పాడేసినట్లయితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి.